హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ట్రిక్స్. టెక్నికల్గా మాట్లాడుకున్నాం. మనము సిపిఆర్ ప్రైవేట్ సిస్టమ్ వచ్చేసి డిసెండింగ్ సిపిఆర్ వస్తుంది రేపు. ప్రీవియస్ డే అండ్ ప్రీవియస్ డేలో R1 S1 నేరో ఉన్నాయి, సిపిఆర్ ఆల్సో నేరో ఉంది. సో ఇవేమి ఇండికేట్ చేస్తున్నాయంటే రేపు ట్రెండింగ్గా ఉండే మార్కెట్ ఛాన్స్ ఉంది. సో డిసెండింగ్ అన్నప్పుడు మార్కెట్ సిపిఆర్ కింద ఓపెన్ అవ్వాలి. ఇఫ్ సిపిఆర్ కింద ఓపెన్ అయితే మనకు ప్రీవియస్ డేలో పైన ఓపెన్ అయితే సిపిఆర్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సిపిఆర్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం బై ప్లాన్ చేసుకోవచ్చు. సెల్ రైజ్ అయినాక కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, R1 పైన కానీ R1 లోపల సిపిఆర్ అండ్ R1 లోపల ఓపెన్ అయితే సిపిఆర్ వరకు వస్తుంది. సిపిఆర్ దగ్గరకు వచ్చి ఇక్కడ బౌన్స్ అయితే మనం బై ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు TCS రిజల్ట్స్ వచ్చాయి. TCS రిజల్ట్స్ సీమ్స్ గుడ్ అండ్ ఇంకా అనమాట. అంటే TCS రేపు మంచి రిజల్ట్స్ ఇచ్చింది. రేపు TCS నిఫ్టీలో వెయిటేజ్ కాబట్టి TCSని ఒకసారి కన్సిడర్ చేయండి. దాన్ని బట్టి ప్లానింగ్ ట్రేడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.